కాకినాడ ద్వారకానగర్లో వేంచేస్తున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 4వ గురువారం ఆలయంలో తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శాస్త్రి శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి అమ్మవారికి వారి స్వహస్తాలతో క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయం వద్ద అమ్మవారి చీరల వేలం కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పల్లాల కృష్ణారెడ్డి దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ముమ్మడి వెంకటేశ్వరరావు దంపతులు, ఆంజనేయులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు అమ్మవారి రథోత్సవ కార్యక్రమం, అలాగే సాయంకాలం 6 గంటలకు దీపాలంకరణ సేవ, అలాగే ప్రత్యేక అలంకరణ కూడా జరగబడుతుంది. ఈ సోమవారం మార్గశిర అమావాస్య సందర్భంగా అమ్మవారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడను. అదే రోజు ఉదయం 10 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరగబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాము. అలాగే సోమవారం రోజున అమ్మవారికి అలంకరణ చేసినటువంటి గాజులు ఈ యొక్క సువాసితులందరికీ కూడా పంచబడతారు కాబట్టి అందరూ కూడా కుంభాభిషేకంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మీకు తోచిన విధంగా సహాయం అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను.